నిన్నటి వీడియోలో మనం 1 నుండి 10 పాటలు నేర్చుకున్నాం. ఇవాటి వీడియోలో 11 నుంచి 20 నేర్చుకుందాం. మొదటి పాఠం, మీతో మీరు మాట్లాడుకోండి. అంటే మనతో మనం పాజిటివ్గా ఏదైనా విషయం గురించి ఉదయం లేవగానే మాట్లాడుకుంటే ఆ విషయం ఆ రోజంతా ప్రవహిస్తుంది అని మనకు తెలిసింది. దీనిలో ఒక వాక్యం రబిన్ శర్మ అంటున్నారు, నేను ప్రశాంతమైన నిర్మలమైన వ్యక్తిని అయినందుకు చాలా కృతజ్ఞతుణ్ణి అని. 12వది, ఆందోళనకు గురికాకండి. అంటే చాలామంది తమ జీవితంలోని ముఖ్య సంవత్సరాలను నిత్య ఆందోళనకు గురవుతున్నారు. అదే ఉద్యోగాలు, బిల్లులు, పరిసరాలు, పిల్లలు, ఇలా ఏదో ఒక ఆందోళనకు గురవుతున్నారు. అలా కావద్దు అని చెప్తున్నారు రబిన్ శర్మ. 13వది, పిల్లలను చూసి నేర్చుకోండి. పిల్లలను చూసి ఏదో ఒక పాఠాలు మనం నేర్చుకుంటాం. అంటే పిల్లలు కూడా మనకు ఏదో ఒక పాఠం నేర్పుతారు. వారి దగ్గర నుంచి కూడా మనం గొప్ప గొప్ప విషయాలను నేర్చుకుంటామని రబిన్ శర్మ చెప్తున్నారు. 14వ పాఠం, మేధ అంటే 99% స్ఫూర్తి. 1% స్ఫూర్తిలో 99% స్వేదం అని ఉంటుంది. మన జీవితం ఎలా సాగుతుంది అంటే నేను లేక మీరు, నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది ఊరికనే కాదు. అంటే ఊరికనే ఈ భూమి మీదకి మనం రాలేదు కదా, ఏదో ఒక విజయాన్ని సాధించడానికి ఆశలు, ఏదో ఒక గోల్ అనేది ఉంటుంది కదా, దాని గురించి 14వ పాఠం. 15వ పాఠం, ఆలయాన్ని మరవకండి. అంటే మీకు ఏదన్నా నేర్పిన గురుస్థానం ఉంటుంది కదా, దాన్ని ఎప్పటికీ మీరు మరవకండి అని. మౌనంగా ఉండండి. అంటే మౌనాన్ని అలవర్చుకోండి. ఏదైనా విషయం జరుగుతుంది, అక్కడ మీరు మౌనంగా ఉండాలి అంటే మౌనంగా ఉండి దాని గురించి ఆలోచించండి. అసలు ఆ విషయం దేని గురించి జరుగుతుంది, ఆ విషయంలో నేను ఎందుకు మాట్లాడద్దు, దాని గురించి మౌనాన్ని అలవర్చుకోండి. మీరు ఎలాంటి వారో తెలుసుకోవడానికి కూడా మౌనంగా ఉండాలి. 18వ పాఠం, ఉదయాన్నే నిద్ర లేవండి. ఉదయం 5:30కు నిద్ర లేచి ధ్యానం చేస్తూ, యోగా చేస్తూ, ప్రాణాయామం చేస్తూ ఉండండి. 19వ పాఠం, మీ కష్టాలను వారాలుగా మలుచుకోండి. మీకు ఏదైనా ఒక కష్టాలు ఉంటాయి కదా, ఒకవేళ 10 కష్టాలు ఉంటే 10 వారాలుగా మలుచుకొని ఆ కష్టాలను నిర్వహించుకోండి. హాయిగా నవ్వండి. ఉదయం లేవగానే అద్దం ముందు నిల్చొని హాయిగా నవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో.